ప్రధాన హైకోర్టు న్యాయమూర్తి గారు వాళ్ళని క్యాబ్ వచ్చింది. కొట్టు
జీవితకాలం 1838 నుండి చేశారు. భారతీయ ప్రధాన డిప్యూటీ మేజిస్ట్రేట్ కింద कृष्णाय तस्मै नमः। जयतु जयतु देवो देवकी नन्दनोऽयं जयतु जयतु कुन्दः। अस्मद्गुरुभ्यो नमः। వేదికపై ఆశీర్వదించినటువంటి 50 మంది భాగవత బృందానికి శ్రీ గోవింద దామోదర శరణారవింద స్మరణ పూర్వకంగా అభినందనలు సమర్పించుకుంటూ క్లుప్తంగా 3 మాటలు. ఆంధ్రప్రదేశ్ ఒక ధార్మిక క్షేత్రం. ఇటు శ్రీకూర్మం, సింహాచలం, భద్రాచలం, యాదవాచలం మొదటి చైతన్య సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ 500 సంవత్సరాలు పైగా ఒక ఆ మాట 1000 సార్లు అనాలి. అటువంటి మహానుభావులు ఈ గడ్డ మీద, నేల మీద తమ దివ్యమైనటువంటి పాద ముద్రలను మోపి మనల్ని మంత్రముగ్ధులను చేసి నధర్మ విశ్వకాత్మవేది నభక్తిమాత్మ చరణారవిందే అని ఏ రకమైనటువంటి అనుష్ఠానాలు, భక్తి నియమాలు, నిష్టలు, వ్రతాలు, వేదాచయనాలు, తపస్వాచ్య భయపడాల్సినటువంటి ప్రమాదంలో లేరు అనిపిస్తోంది. ఒక సినిమా తారలో, రాజకీయవేత్తో, ఒక సెలబ్రిటీ అంటాం, అలాంటి వాళ్ళు వస్తేనే కానీ కుర్చీలు నిండినటువంటి రోజుల్లో ఇంత సుసంపన్నంగా సౌభాగ్యవతులు, భాగవతలు వాళ్ళ సంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చి చైతన్య మహాప్రభువుల వారి దివ్యమైనటువంటి ఒక గొప్ప సందేశాన్ని విందాం. ఈ మహానుభావులు ఏం చెప్తారో, ఎలా మన జీవితాన్ని బాగుపరుచుకుందాం అనేటటువంటి ఉత్కంఠతో, తహతహతో వచ్చినటువంటి ఈ భాగవతం చూస్తూ ఉంటే ఈ దేశం సుభిక్షమే. హరినామ సంకీర్తన మహాయజ్ఞం. ముసలాం చెప్పండి, క్రిస్టియన్ చెప్పండి, ఎవరు సంకీర్తన చేసేవారు కాదు. 500 సంవత్సరం పూర్వం అందుకే శ్రీ చైతన్య महाप्रभु के संकीर्तन के पिता नित्यानंद प्रभु के संकीर्तन के पिता, संकीर्तन के తండ్రి. అందుకే ఆ సంకీర్తన ధర్మాన్ని అందరికి ఆహ్వానం చేసి అంత పశువులు కూడా, పాములు కూడా, పక్షులు కూడా అందరూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే రామ సంకీర్తన చేసి వస్తూనే ఉంటున్నారు. అందరికీ ఇవాళ ఇక్కడ రావడం నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. నన్ను మాట్లాడమని చెప్పారు. మరి నిజంగా అది అంతకుముందు ఆధ్యాత్మికంగా నాకు చాలా తక్కువ, నేనేం మాట్లాడలేదు. అయితే ఒక విషయం చెప్పదలుచుకున్నాను.
ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం. ఈ వేదిక అలంకరించిన గౌరవ హైకోర్టు న్యాయమూర్తి, ఈ సభను అలంకరించిన తదితర పెద్దలు నా నమస్కారాలు. ఈరోజు నాకు చాలా శుభదినం. ఇకపోతే మీ విజ్ఞానం నాలెడ్జ్లో మాది చాలా ఒక నీటి కొట్టులాంటి. నేను ఈ వేదిక మీద కూర్చొని ఏదైనా మాట్లాడినా కొన్ని తప్పులు జరగవచ్చు. చాలా మంది మిత్రులు కొవ్వుతో పరిచయం ఉన్నవారు ఎవరైనా ఉద్యోగరీత్యా కానీ వ్యాపారరీత్యా కానీ పరిచయం ఉన్నవాళ్ళు ఇక్కడనే నివాసం ఏర్పరచుకుంటారని అభిలాషిస్తారంటే నాకు అనిపించేది ఏమంత పెద్ద ఊరు, కొవ్వూరు, పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి, ఏమో ఉన్నాయి, ఇక్కడనే అంత మక్కువ ఎదుగుతూ పెట్టారు. సుప్రసిద్ధమైన గోస్పాల క్షేత్రం, గౌడీ మఠం, చక్కని వాతావరణంలో ఒక ఉద్భావపూర్వకమైన వాతావరణంలో నివసించడానికంటే ఇంకా భాగ్యం ఏమవుతుంది. విశేషమైన పరిస్థితి ఏంటంటే మామూలుగా పూర్తిగా ప్రతిపాదన చెందాలంటే హైదరాబాద్లో కృష్ణపేటలో పోయి ఎక్కడ ఉంటే అది సంసార జీవితానికి పూర్తిగా దూరం. పోనీ యాంత్రిక జీవితంలో ఉందామంటే భక్తికి అంతకుముందు దూరం కావాల్సి వస్తుంది. ఈ రెండు కూడా చక్కని సంపదమైన ప్రదేశం పోవు. మీరందరూ కూడా నిజంగా అదృష్టం ఉంటుంది. నిజంగా ఈరోజు మా కూడా న్యాయమూర్తులు అన్నట్టు మాకు చాలా సుదినం. ఎన్నెన్నో సభలకు హాజరవుతూ ఉంటాం, పాల్గొంటుకుంటాం. కానీ ఇంతటి పవిత్రమైన సుహృద్భావమైన వాతావరణం, భక్తిలో నిమగ్నమైన అన్వేషాలు అనేది చాలా అద్భుతం. ఆ అజ్ఞానంలో కొట్టుమిట్టు అంటున్నారో వాళ్ళకు చేరితే తప్ప ఈ సమాజం కొంచెం ఇలా బాగుపడే పరిస్థితి లేదు. చాలా మంది మనకు ఒక సమాజంలో ఒక రుగ్మత ఏర్పడింది. దాన్ని చట్టాల ద్వారా సరిచేయచ్చు, చట్టం సఫలీకృతం కావచ్చు. కానీ దానికి ఎంత పరిధులు ఉంటాయి. సముద్రం చాలా మైండ్లో రక్తంతో ఎదరైపోతుంది. ఏమిటి దీపత్సం అని ప్రభుత్వం దాన్ని ఆ వేటాడడం నిషేధించిన చట్టం వచ్చింది. ఎవరికి ఏది మంచి స్పెషల్ నేవల్ బోట్స్ పెట్టి వాళ్ళు ఆ వేటాడే వారిని ఇక్కడికి విచ్చేసినటువంటి కృష్ణ భక్తులు అందరికీ ఈ సందర్భాన నా ప్రత్యేక అభినందనలు.